బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, బ్రెడ్, చిల్లీస్, అలాగే టమోటా, ఇంకా అలాగే ఉప్పు, కారము, పసుపు, కొంచెం అల్లం పేస్ట్, అలాగే మిరియాల పొడి. ముందు లోతుగా ఉన్న గిన్నె తీసుకొని మనం తీసుకున్న కోడిగుడ్లని బౌల్లోకి తీసుకొని ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక స్పోర్క్తో కొంచెం సేపు బీట్ చేసుకోవాలి. ఎంతసేపు బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీనెస్ వస్తుంది మనకి. రోజు తినే బ్రేక్ఫాస్ట్లు బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. అలాగే జర్నీ చేసి వచ్చి టైర్డ్ అయిపోయింటాం కదా, అప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. రోజు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే పెద్దగా అవసరం అయ్యేవి ఏముండవు. ముందుగా ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనం పెట్టుకున్న బ్రెడ్వి, అలాగే ఆనియన్, టమోటా అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. కొంచెము ఓపిక్గా చేసుకుంటే ఎక్కువ టైం పట్టదు. మనం ఈ స్ప్రెడ్ చేసుకునికే మనం ఈ ప్రాసెస్లో కొంచెం టైం అయ్యేది. స్లైసెస్ అన్నిటినీ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఐటమ్, బ్రెడ్, తర్వాత టమోటా, అలాగే ఆనియన్. ఇంకా మీరు వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా చేయాలనుకుంటే క్యారెట్, బీన్స్ ఇలా కూడా ట్రై చేయొచ్చు ఒకసారి. అయితే ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. దీనికోసము మనము పప్పులు నానబెట్టుకునే పని కూడా లేదు కదా, అప్పటికప్పుడే చేసుకోవచ్చు. 10 minutesలో రెడీ అవుతుంది మన బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఈజీగా ఇచ్చేయచ్చు. అలాగే కొంచెం చిల్లీ చల్లుకుంటున్నాను. ఇంకా కొంచెం స్పైసీ బాగా తినేవాళ్ళు మిరియాల పొడి కూడా ఇక్కడ కూడా ఇంకా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే దీంట్లో మిరియాల పొడి ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. మళ్ళీ కారం పొడి వేయాల్సిన పని అయితే ఏం లేదు. కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ వేసుకొని లిడ్ కవర్ చేసుకొని అది ఒక 5 minutes లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇక్కడ చుట్టూరు మనకి బాయిల్ అవుతుంది కదా. మనం ఆనియన్స్ ఊడిపోకుండా ఇట్లా పెట్టేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.